వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. బిఆర్ నాయుడు అంటే బూతు రోత నాయుడు. ఆయన పని బూతులు చేయడం, రోతలు మాట్లాడడం. ఆయన వీడియోలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మరి చక్కెర్లు కొట్టాయి. ఆయన చేసినటువంటి అపవిత్రమైనటువంటి రాసలీలలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత చెందినటువంటి కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన చైర్మన్ గా ఉంటూ ఇటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమంలో దొరికిపోయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఎవరైతే సదరు మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారికి పేరాలు లేఖలు కూడా రాసి చెప్పింది. బిఆర్ నాయుడు యొక్క వ్యక్తిగతం ఏంటనేది మరి ఈ రోజు చూస్తే ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు సాంప్రదాయబద్ధంగా కోయల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిర్వహించే ఈ శుద్ధ కార్యక్రమంలో ఆనంద నిలయం నుండి ఆలయ ప్రాకారాల వరకు ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర ద్రావణతో శుద్ధి నిర్వహించబడుతుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆయనకి ఎంతో ఆనందం అనిపించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు గాని, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు గాని, ప్రపంచ వ్యాప్తంగా కలియుగ దైవంగా కొలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని పరమ దేవుడిగా భావించినటువంటి హిందువులకు మాత్రం ఆనందం లేదు. ఎందుకంటే అటువంటి శుద్ధి లేనటువంటి వ్యక్తి ఈ బిఆర్ నాయుడు. చూడండి, ఈయన డబుల్ యాక్షన్లు ఏ రకంగా ఉన్నాయో. ఆయన శుద్ధి చేస్తుంటే ఒక పక్కన నవ్వు. ఎందుకో నవ్వు నాకు తెలియట్లా. ఏం సాధించాడైనా నవ్వు. ఏం సాధించావయ్యా బిఆర్ నాయుడు, నువ్వు నవ్వుతూ ఉన్నావు? నాకు తెలిసి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల నవ్వు ఏంటంటే, అరే బాబు చేసినటువంటి కార్యక్రమం కరెక్ట్ కాదని నవ్వుతూ ఉన్నారు. కానీ ఈయన నవ్వు మాత్రం వేరేగా ఉంది. చూడండి సార్, ఎంత సాంప్రదాయంగా. మరి నాకు ఎటువంటి అన్యం పుణ్యం తెలియదు, నేను చాలా శుద్ధుడిని, నేను చాలా పవిత్రుడిని, నేను చాలా అమాయకుడిని అని చెప్తూ ఒక గ్రూప్ ఫోటో దిగారు సార్. కానీ ఈయన మొహం చూడండి ఎంత శుద్ధపూస అంటే, పాపం చూడ మొహంలో ఎంత కలగనబడుతూ ఉందో. శుద్ధపూస, ఈ శుద్ధపూస మరి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నచ్చిందో, మరి ఏ రకంగా మరి ఆ మీడియా ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేసిందని చెప్పి ఈ శుద్ధపూసను తీసుకొచ్చి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలకి కనీసం గుడిమెట్లు ఎక్కే అర్హత ఉందా? శ్రీవారి పాదాల దగ్గర అడుగుపెట్టే అర్హత ఉందా? నాకు 24 గంటలు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉండవలసిన అవసరం నాకు లేదు. నాకు బోల్డ్ అని వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ లో నాకు లెక్కలేనన్న వ్యాపారాలు ఉన్నాయి. వాటితో సరిపోతుంది అన్నటువంటి వ్యక్తి ఇంత నీచంగా, ఇంత దౌర్భాగ్యంతో, ఇంతలాగా దిగజారిపోయి శ్రీవారి మెట్లు ఎక్కే అర్హత లేనటువంటి వ్యక్తి కూడా ఈ రోజున టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నాడంటే మన దౌర్భాగ్యంగా మనం భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ బిఆర్ నాయుడు ఈ టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం చంద్రబాబు నాయుడు గారు మీకు కరెక్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు, అలాగే హిందువులు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తిని మీరు ఇంకెంతకాలం టీటీడీ బోర్డు చైర్మన్ గా కొనసాగిస్తారు? తక్షణమే నిజంగా ఈ రోజు మీరు మరి రాజీనామా చేయించాలా?